ఉద్దానం కన్నీటిని తుడిచేందుకు హార్వర్డ్ బృందం ముందుకు కదిలింది. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ఉద్దానం ప్రాంతంలో హార్వర్డ్ బృందం పర్యటిస్తోంది. క్షేత్రస్థాయిలో బాధితులను అసలు సమస్యల్ని అడిగి తెలుసుకుంటోంది. ఉద్దానం కిడ్నీ వ్యాధుల మూలాలు కనుగొనేందుకు అడుగుపడింది. 2.5 దశాబ్దాలుగా ఉద్దానం మండలంలో ఠారెత్తిస్తున్న కిడ్నీ వ్యాధులపై 7 నెలల క్రితం పాలకుల్లో చలనం రావడమే కాకుండా ఉపశమన చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 5 చోట్ల డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేశారు. కొన్నేళ్ల నుంచి ఉద్యానవనాల నిలయం ఉద్దానం అంతుచిక్కని వ్యాధితో అల్లాడుతోంది. 25 ఏళ్లలో 20,000 మందిని పొట్టనబెట్టుకుంది ఈ మాయదారి రోగం. ఉద్దానం సమస్యపై TV9 వరుస కథనాలను ప్రసారం చేసింది. పవన్ కళ్యాణ్ జనవరి నెలలో ఉద్దానంలో పర్యటించారు. అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. అంతటితో ఊరుకోకుండా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఉద్దానంపై ఫోకస్ పెట్టారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ చీఫ్ డాక్టర్ జోసెఫ్ బన్మెంత్రే, డాక్టర్ వెంకట్ సబిశెట్టి స్పందించారు. ఉద్దానంపై పోరాటానికి నడుం బిగించారు. ఇందులో భాగంగానే హార్వర్డ్ బృందం ఉద్దానంలో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళింది. ముందుగా ఆ ప్రాంతంలో పర్యటించి సమస్య మూలాలను తెలుసుకుంటామని చెప్పారు డాక్టర్ జోసెఫ్. ఉద్దానం కిడ్నీ సమస్యని నివారించడానికి అసలు కారణాలేంటన్న దానిపై హార్వర్డ్ బృందం సీరియస్గా దృష్టి పెట్టింది. దీంతో ఉద్దానం సమస్యకి అంతర్జాతీయ ప్రాధాన్యం ఏర్పడింది. హార్వర్డ్ బృందం పర్యటనతో కిడ్నీ బాధితుల్లో ఆశలు చిగురించాయి. మా ఏడు తిని బతికితాము. మా బిడ్డలేటి మా పోయిన వాళ్ళు పోతున్నాం కదా, మా బిడ్డలేటి గతి ఏంటి అమ్మా? ఎక్కడికి వెళ్తాం? ఏడు చేస్తాము. ఇన్ని మందులు ఆడుతున్నాం కదా, ఒంటికి బలం తగలదు. చెప్పు, కష్టాలన్నీ చెప్తాము. మాకెటు భూమిలా పుట్టలా ఏంటి? సందరట్లోకి వెళ్ళి 10 రూపాయలు తెచ్చుకుని ఓళ్ళు మేము ఆ ఒట్టుకొని ఏ మందులకి వెళ్తాం? ఏ కుటుంబానికి పెంచుతాం? ఏటి మా మందులు వేసుకుంటాం? చచ్చిపోతే ఒగుమోకము ఉంటే ఇదో బాధ. నెలకు 10,000 అవుతున్నాం. మేము పేదవాళ్ళము. ఎటు వెళ్తే రూపాయి తెచ్చుకుంటాం, కడుపు నిండుతుంది. అక్కడికి వెళ్ళకపోతే కడుపు చచ్చిపోద్ది. అలా ఉండిపోతున్నాం. మేము ఎటు కష్టపడినేమో ఏడు చేయనేము. పోనీ ఈ మందులైనా సరే మాకు ఒక రవ్వ ఉచితము ఇచ్చినట్టయితే ఒక రవ్వ రచన అవుతుంది. మరి లేదు అంటే పింఛను మరి ఎటు కష్టపడినేము ఇంట్లో ఉండిపోతున్నామా? మరి కష్టపడితే కడుపు నిండుతుంది. మరి ఆనాడు దానికి ఏంటంటే మందులకి అయినట్టయినా సరే పింఛను కానీ ఏది కానీ పింఛనాన్ని ఇచ్చినట్టయితే మందులకైనా ఒక రచన అవుతుంది. ఈ మందులకి లేదు, ఈ పింఛను లేదు, మనం కడుపుకి జరగదు. మనం ఎటు వెళ్ళలేము. చచ్చిపోయిన పరిస్థితి అయిపోయింది. మరి మాకైతే ఏమో చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతాము. మా బిడ్డలు ఉన్నారు కాబట్టి మా బిడ్డలకైనా సరే ఒకరు ఆధారకు చూపెట్టినట్టయితే ఏ విధంగా ఇది వస్తుంది ఈ జబ్బు, ఏను గురించి వస్తుంది ఈ జబ్బు అనేసి పట్టించుకొని ఏదో. హార్వర్డ్ డాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వ వైద్యాధికారులతో కలిసి ఉద్దానంతో పాటు కవిటి మండలంలో పర్యటిస్తున్నారు. బోరివంక గ్రామంలో కిడ్నీ సమస్యలపై అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. అవుతున్నారు ఈ జబ్బులు వచ్చి తిండి మేళ వస్తుందో, ఈ ఊరు పావు జాయిగా పావుల మేళ వస్తుందో, ఏం మేళ వస్తుందో మాకేడు తెలుస్తుందో. పిల్ల కానించి తల్లి కానించి ఆ నీళ్ళు నిప్పులు తాగేస్తున్నాను. చిన్న పిల్లలు తాగేస్తున్నాను. మనం కష్టపడకపోతే మాకు జరగదు. ఇల్లు లేస్తాము, మనం కూలికి నాలుగుకి వెళ్ళిపోతుంటాము. ఇంటికాడ పిల్ల జల్లు ఉంటాము. ఇప్పుడు మేము కొనుక్కుంటున్నాం, 12 రూపాయలు ఇస్తున్నాము. క్యాన్ నీళ్ళు కొనుక్కుంటున్నాము. ఆ నీళ్ళు తీసుకొని తాగినట్టే నా పిల్లలు ఉండాలి కదా. ఆ పిల్లలు లేరు. మొగోళ్ళు చూస్తేనే సందరట్లోకి వెళ్ళిపోతే అన్న బేడ తేకపోతే మాకు కడుపులు జరగవు. మాకు ఆనాడు ప్రాబ్లం అన్నది నీళ్ళతో. ఆ బాబుకి చెప్తాం ఏమి సాయమో సహకారమో చేస్తాడని ఆశపడి వచ్చున్నాం. శ్రీకాకుళం జిల్లా బొరివంక గ్రామం నుంచి మా ప్రతినిధి దేవి మరింత సమాచారం అందిస్తారు. దేవి, హార్వర్డ్ డాక్టర్ల బృందం పర్యటన ఎలా కొనసాగుతోంది? ఎస్ దీప్తి, పవన్ కళ్యాణ్ పిలుపుతో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి నిష్ణాతులైనటువంటి డాక్టర్లు, నిపుణుల బృందం అంతా కూడా ఇక్కడ పేషెంట్లతో ఇంటరాక్ట్ అవడం జరిగింది. ఇప్పుడే మొత్తం పేషెంట్లు అన్ని వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో ఈ ప్రాంతాల్లో అంతా కూడా పర్యటించబోతున్నారు. అయితే హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి వన్ ఆఫ్ ద డాక్టర్ సబిశెట్టి వెంకట్ సుధాకర్ గారు ప్రజెంట్ మనతో ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్, మీరు ఆల్రెడీ పేషెంట్స్ ఇంటరాక్ట్ అవడం జరిగింది. సో పేషెంట్స్ నుంచి ఎలాంటి వివరాలు సేకరించారు? సో ఎలాంటి ఐడియా వచ్చింది మీకు ఇక్కడికి వచ్చింది? సో డిసీజ్ అయితే ప్రివలెన్స్ చాలా ఎక్కువగా ఉందండి. ఇక్కడ చాలా ఎక్కువ మందికి డిసీజ్ ఉంది. అండ్ ఇంకోటి అర్థం చేయింది ఏమిటంటే చాలా మందికి వీరికి లేట్ స్టేజెస్లోనే డిసీజ్ ఐడెంటిఫై అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి సిమ్టమ్స్ అనేది లేవు.
సో దానికి ఒక సొల్యూషన్ కావాలండి తప్పకుండా. ఎందుకంటే డిసీజ్ని మనం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే మనము తొలి దశలోనే దానికి మందులు ఇవ్వచ్చు, అండ్ అలా మందులు వస్తే వాళ్ళు జీవనం మామూలుగా జరపవచ్చు. సో తప్పకుండా ఇట్ నీడ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి ఆర్ ఫెసిలిటీస్ సో దట్ దే కెన్ చెక్ ఎర్లీ బయోమార్కర్స్. సో ఈ మూలంతో పాటుగా ఆల్రెడీ మీరే అంటున్నారు చాలా మంది లేట్గా తెలుసుకున్నారు ఈ డిసీజ్ గురించి అని. ఆల్రెడీ ఎర్లీగా తెలుసుకోవడం కోసం మీరు ఆల్రెడీ ఇన్స్ట్రుమెంట్ ఏదో కనుగొన్నారు. సో అదేమైనా ఇక్కడ ఉపయోగించే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి, అదే మా ఉద్దేశము. ఇక్కడ వీ వాంట్ టు బ్రింగ్ అవర్ ఎక్స్పర్టీస్ అండ్ టెక్నాలజీ అండ్ టూల్స్ టు దిస్ ప్లేస్ సో దట్ లైక్ ఈ వ్యాధిని త్వరగా తెలుసుకునే లైక్ రసాయనాలు కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ తప్పకుండా తీసుకురావాలని ఉంది. అండ్ దానికి గవర్నమెంట్ సహకారం కావాలి అండ్ ప్రజల సహకారం కూడా కావాలి. సో ఎంతో బ్యూటిఫుల్గా ఉద్యానవనంగా పేరుగాంచిన ఉద్యానం చుట్టుపక్కల ఉన్న 7 మండలాలు కూడా ఇంత ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు సార్? కారణాలు ఒక్క కారణం అయితే చెప్పలేమండి, ఎందుకంటే అందరితో మాట్లాడిన తర్వాత వి కాల్ ఇట్ ఏ మల్టీ-హిట్ హైపోథసిస్, అంటే మల్టిపుల్ కారణాలు. మేము మందితో మాట్లాడినప్పుడు ఏమర్థమైందంటే వాళ్ళ పేరెంట్స్కి లేదు డిసీజ్ అండ్ దే లివ్డ్ హ్యాపీలీ ఫర్ లాంగ్ పీరియడ్స్. సో ఇప్పుడు కొత్త జనరేషన్ అయితే ఏమైతే ఉందో వాళ్ళందరికీ వస్తుంది. కొత్త జనరేషన్ అంటే వాళ్ళు 60 years అవ్వండి 40 years అవ్వండి వాళ్ళకే వస్తుంది. అది కూడా గత 20 years నుంచే వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. సో దేర్ ఇస్ సంథింగ్ సెకండ్ హిట్ హ్యాపెండ్ ఇన్ దిస్ 20 years. వీ నీడ్ టు ఫైండ్ వాట్ దట్ ఈస్. ఇది ప్రాబ్లీ జెనెటిక్స్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఆన్ ది టాప్ ఆఫ్ ఇట్ లైక్ వాటర్లో అవనివ్వండి, లేకపోతే వాళ్ళు తినే ఆహారంలో అవనివ్వండి, ఏదో ఒక రసాయనం ఏదో ఒకటి ఉండి ఉండొచ్చు, అది కారణమై ఉండొచ్చు. అంటే ఇది జెనెటికల్గా వచ్చే డిసీజా సార్? అంటే కొన్ని జెనెటిక్ అంటే వి కాల్ ఇట్ ప్రీడిస్పోజిషన్ అని, అంటే కొంతమందికి వ్యాధి రావడానికి అవకాశం ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి వాళ్ళు ఆన్ ద టాప్ ఆఫ్ ఇఫ్ దే ఈట్ సంథింగ్ విచ్ ఈస్ టాక్సిక్ టు కిడ్నీ వాళ్ళకి అవకాశం ఉందని వచ్చేది. సో ఇప్పుడు వేరే కంట్రీస్లో చూసుకుంటే, ఇప్పుడు అమెరికా చూసుకుంటే ఆఫ్రికన్ అమెరికన్స్లో వాళ్ళకి ఒక జీన్ ఉంటుంది L1 అని, దాంట్లో మ్యూటేషన్ ఉంటే వాళ్ళకి ఎక్కువ డిసీజ్ వస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా ఏదైనా ఉండొచ్చు, కానీ దానికి సమగ్రమైన పరిశోధన జరగాలండి. సో ఎగ్జాక్ట్గా 25 years నుంచి దాదాపుగా ఇప్పటికీ ఒక 20,000 మంది పైగా చనిపోయారు. సంవత్సరానికి ఖచ్చితంగా 1000 పైనే చనిపోతూ ఉన్నారు ఈ ప్లేస్లో. సో ఇప్పుడు రీసెర్చ్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతవరకు ఉందని మీరు పవన్ కళ్యాణ్కి తెలియజేయబోతున్నారు? అట్ ద సేమ్ టైం ఇప్పుడు బాధపడుతున్న డిసీజ్తో బాధపడుతున్న పేషెంట్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇంకా బెటర్గా ఉండాలి అంటారు మీరు? రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే 100% కావాలండి. ఇక్కడ వ్యాధిని తప్పకుండా కారణం ఏంటనేది తెలుసుకోవాలి. ఫ్యూచర్ జనరేషన్ డజంట్ హ్యావ్ టు సఫర్ సో మచ్. ఇంకోటి ఇంకా ట్రీట్మెంట్ అంటే ఆ స్టేజ్లో లేట్ స్టేజ్లో ఇఫ్ దేర్ ఆల్రెడీ ఆన్ డయాలసిస్ దెర్ ఈస్ నాట్ మచ్ వన్ కెన్ డూ. వాళ్ళు దే హ్యావ్ టు బి ఆన్ డయాలసిస్, లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంతే అండి. ట్రీట్మెంట్ అనేది వేరే కొత్తగా ఏం లేదండి. దేర్ ఆర్ ఐ థింక్ దే ఆర్ ఇన్ టు గుడ్ కేర్, బట్ ఇట్ నీడ్స్ టు బి ఐడెంటిఫైడ్ మచ్ ఎర్లియర్ స్టేజ్. అంటే ఇప్పుడు రీసెర్చ్కి సంబంధించి ఆల్రెడీ మీరు పేషెంట్స్తో మాట్లాడి ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి ఐడెంటిఫై చేసుకున్నారు. సో అలాగే ఇప్పుడు బయట ప్రాంతాలకు వెళ్ళి మీరు కొన్ని డీటెయిల్స్ కూడా సేకరించబోతున్నారు. అండ్ రేపు పవన్ కళ్యాణ్తో మీరు రిపోర్ట్ చేయబోయే అంశాలు ఎలా ఉండబోతున్నాయి? అట్ ద సేమ్ టైం ఎల్లుండి సీఎంని కూడా కలవబోతున్నారు. సో ఎంతవరకు, అంటే ఇంతకు ముందు కూడా 20 crores అవుతుంది ఇక్కడ రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేయడానికి అని చెప్పినట్లుగా విన్నాం. సో మీరు ఆ ప్రతిపాదనలు ఏమైనా సీఎం ముందు పెట్టబోయే అవకాశం ఉందంటారు? రేపు అయితే సదస్సులో మేము మిగతా డాక్టర్స్తో కానీ వీళ్ళందరితో కానీ ఇప్పటివరకు ఏదైతే రీసెర్చ్ జరిగింది అన్న దాని గురించి డిస్కస్ చేస్తామండి. ఏదైతే జరగాలి అన్న దాని గురించి కూడా డిస్కస్ చేస్తాము. అండ్ తప్పకుండా అది పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేస్తాం తర్వాత. అండ్ ఒక సమగ్రమైన రిపోర్ట్స్ తయారు చేసి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాము. అండ్ ఆయనకి చెప్తాం వాట్ ఈస్ ద కండిషన్స్ హియర్, వాట్ కెన్ బి డన్, ఏమైతే మనం చేయగలము, ఒక రీసెర్చ్ ఫెసిలిటీ లాంటిది పెడితే మంచిది. లోకల్ డాక్టర్ రీసెర్చ్ సెంటర్ ఇక్కడ ఓపెన్ చేయాలంటే ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది? అది చెప్పడం కష్టమండి, బట్ ఐ థింక్ ద గవర్నమెంట్ కెన్ అఫోర్డ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. సో
సో ఇది మొత్తం డాక్టర్ మాత్రం చెప్పడం ఒకటే చెప్తున్నారు, పేషెంట్స్ అందరితో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ జన్యుపరంగా వస్తుందా లేకపోతే ఇతర కారణాల వల్ల, వాటర్ వల్ల లేదంటే సాయిల్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తుందా అనేది మేము ఇంకా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే కొంతవరకు వీళ్ళని స్టడీ చేసిన తర్వాత రేపు ఏవైతే ఇక్కడ ముందు నుంచి పరిశోధనలు జరుగుతున్నాయో ఆ అంశాలు, అలాగే మేము ఏవైతే వీళ్ళ నుంచి తెలుసుకున్న అంశాలు కూడా రేపు పవన్ కళ్యాణ్తో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సీఎంని కలిసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడైతే మాత్రం రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేయాల్సిన ఆవశ్యకత అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. వీళ్ళందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే మాత్రం ఇక్కడ రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేయాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా అంతే ఆశగా వీళ్ళు డాక్టర్స్ వచ్చిన తర్వాత తొందరలోనే ఇక్కడ రీసెర్చ్ సెంటర్ కూడా వస్తుందన్న ఆశతో, కొండంత ఆశతో వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తుందని ఎగ్జాక్ట్ గా చెప్పొచ్చు.